మట్టితోటి పూడ్చడం. ఎల్బీనగర్ ఎస్వటి పోలీసులతో పాటు మీర్పేట ఆదిబట్ల పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. ఇక గంజాయి చాక్లెట్తో పాటు హ్యాష్ అక్రమ విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకున్నారు. హ్యాష్ ఆయిల్ సరఫరాలో రంజిత్ కుమార్ ప్రధాన నిందితుడని, నిందితులు వైజాగ్ వెళ్లి హ్యాష్ ఆయిల్తో కొనుగోలు చేశారని రాచకొండ సిపి సుధీర్ బాబు చెప్పారు. వైజాగ్లో 2.3 కేజీల హ్యాష్ ఆయిల్ను కొనుగోలు చేసి చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి హ్యాష్ ఆయిల్ను విక్రయిస్తున్నారని వివరించారు. ప్రెస్ మీట్ లో ఒక 2 ఇంపార్టెంట్ బ్రేక్ త్రూస్ మన ఎస్ఓటి ఆపరేషన్స్ లో జరిగాయి. ఒకటేమో ఆష్ ఆయిల్ ఇక్కడ బయట నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తీసుకొస్తున్నటువంటిది, అది సీజ్ చేయడం జరిగింది. ఇంకోటేమో గాంజా చాక్లెట్స్, ఈ గంజాయి బీహార్ నుంచి తీసుకొచ్చి సమస్తీపూర్ నుంచి సీతామఢీ ఆ 2 జిల్లా ఉన్నటువంటి ఆ ప్లేసెస్ నుంచి తీసుకొచ్చారు. ఆ నేరస్తును కూడా మీకు ఇందాక ఇంట్రొడ్యూస్ చేశాం. మొత్తము దాంట్లో ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ సీజర్ అయిన దాన్ని ఆష్ ఆయిల్ ని ఇలా చిన్న ప్యాకెట్స్ లో చేసి అమ్మకానికి పెడుతున్నారు. వాళ్ళు తెచ్చేది కొనుక్కొని వచ్చే తక్కువ రేట్ లో ఇక్కడికి వచ్చింది. అక్కడ కొన్ని వందల్లో 1000 రూపాయల్లో ఉన్నది ఇక్కడ 2 lakhs వరకు కూడా టోటల్ క్వాంటిటీని అమ్మే లోపల వాళ్ళు సంపాదించగలుగుతున్నారు. 10,000 ఉన్నది 2 lakhs రూపాయలు. అట్లా కన్జ్యూమర్ యొక్క డిమాండ్ పెడ్లర్ ఇలా ఈ రకంగా చిన్న చిన్న వీటి డబ్బాల్లో పెట్టి అమ్మడం జరుగుతుంది. సో ఇలా వాళ్ళ రూమ్ లో ఉండి ఆ రూమ్ లో ఉన్న దాంట్లో మేము సీజ్ చేసినాము ఈ ఫోటోగ్రాఫ్ రెండుని మీకు. ఇందులో ముఖ్యంగా 5 నేరస్తులు ఉన్నారు. ఈ ఆష్ ఆయిల్ వచ్చేది ఈ వైజాగ్ నుంచి మనకు వచ్చింది. దీంట్లో రంజిత్ కుమార్ ఇతను పెడ్లర్, దాని తర్వాత డ్రైవర్ గా ముందు వీళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్సైజ్